ప్రభు రాత్రి భోజనం కోసం ప్రిపేర్ అవుతావా, ప్రభు కోసం ప్రిపేర్డ్గా ఉంటావా? మనం అన్నీ మార్చేసామండి, అన్నీ మార్చేసుకున్నాం మనం. ఆదిమ సంఘము మొదటి వారం పెట్టుకోలా, 4 వారాలు పెట్టుకోలా. వాళ్ళు ప్రతిరోజు ప్రభురాత్రి భోజనంలో పాలు పొందారు. చదవండి బైబిల్. లెట్ యువర్ క్రిస్టియానిటీ బీ బియాండ్ యువర్ డినామినేషన్. డినామినేషన్స్ తర్వాత వచ్చాయి. బ్యాప్టిస్టో, బ్రదరనో, బక్సింగో, లేకపోతే ఎల్ఈఎఫ్ఓ, లేక లూథరనిజమో మిమ్మల్ని రక్షించదు. మిమ్మల్ని రక్షించేది క్రీస్తు తత్వం, క్రీస్తు శిలువలో సాధించినది. ఈ క్రీస్తుకు తగ్గట్టుగా జీవించడమే సువార్త జీవితం, సువార్త విశ్వాస జీవితం. ఆయన అంటున్నాడు, అందుకనే సువార్తను అర్థం చేసుకోకుండా, అవలోకనం చేసుకోకుండా, దాన్ని ఆకలింపు చేసుకోకుండా, జీర్ణించుకోకుండా, సువార్తను పాటించకుండా నేను సువార్తను ప్రకటించలేను. అందుకనే సువార్త గురించిన టీచింగ్ పుల్పిట్ మీద నుంచి ఉండాలి. సువార్త గురించి మనం వాక్యంలో తరచి తరచి చూడాలి. పౌలు రోమాపత్రిక రాస్తూ, ఆయన సువార్త గురించి రాస్తూ ఒక మాట అన్నాడు, ఇట్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అన్నాడు. అది దేవుని నీతి అన్నాడు. మార్టిన్ లూథర్ ప్రార్థన చేస్తూ, లార్డ్ దౌ ఆర్ట్ మై రైచియస్నెస్ అండ్ ఐ యామ్ దై సిన్ అన్నాడు. ప్రభువా, నేను నీ పాపాన్ని, నువ్వు నా నీతివి అన్నాడు. ఏం చెప్తుంది సువార్త? మనం ఒట్టి పనికి మాలిన వాళ్ళం, మనలో ఏమాత్రం నీతి లేదు అని చెప్తుంది. సువార్త ఇంకా ఏం చెప్తోంది? నీతి అంతా ప్రభువులో ఉందని చెప్తోంది. సువార్త ఇంకా ఏం చెప్తోంది? ప్రభు సిలువలో చనిపోయినప్పుడు మన అవినీతినంతా ఆయన తీసుకొని ఆయన నీతినంతా మనకిచ్చాడు. అది ప్రపంచంలోనే ఒక మహా ఎక్స్చేంజ్, గ్రేట్ ఎక్స్చేంజ్ అది. కాబట్టి నీతిమాలిన తనం ఉండకూడదు ఇక సువార్త జీవితంలో. అది అబద్ధమైనా, అది బూతులైనా. కొన్నిసార్లు ఈ నీతిమాలినతనం మనకి నెగిటివ్గా ఉన్నప్పుడు తెలిసిపోతుంది, కానీ కొన్నిసార్లు నీతిమాలినతనం తెలియదు. ప్రభువుని ప్రేమించాల్సినంతగా ప్రేమించకపోతే కూడా పాపం, పక్కన వాడిని ప్రేమించాల్సిన రీతిగా ప్రేమించకపోతే పాపం. రేపు చూడండి, ఈ